ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 యొక్క అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్లో వచ్చి మీరే ముందు చూడగలుగుతారు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ యొక్క 7 సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో త్వరలో సీజన్ 8 కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి సీజన్ కిక్ రావాలంటే కంటెస్టెంట్స్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. షోలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు. అందుకే ఈ విషయంలో బిగ్ బాస్ టీం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో లాగా కంటెస్టెంట్స్ నేమ్స్ రివీల్ కాకుండా టీం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు వహించినా కూడా కొందరు ఆకతాయిలు మాత్రం కొందరు పేర్లు బయట పెట్టేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కొంతమంది పేర్లు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్గా తీసుకొచ్చేందుకు టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్కు కంప్లీట్గా గుడ్ బై చెప్పిన రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తొలుత వైసీపీలో చేరిన అతను 10 రోజులు తిరగకుండానే పార్టీకి గుడ్ బై చెప్పి తర్వాత జనసేనలో చేరాడు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ కంపైనర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే రాయుడు ఆటలోనే కాదు, బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు, మేనేజ్మెంట్పై సైతం తన ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్ళగక్కాడు. దీంతో రాయుడు ఉంటే కంటెంట్కు కొరత ఉండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో రాయుడు ఉంటే షోకి యూనివర్సల్ అప్పీల్ వస్తుంది. అందుకే రెమ్యునరేషన్ ఎంతైనా సరే ఆయనను ఒప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అతను బిగ్ బాస్కు ఎంట్రీ ఇస్తాడా లేడా అని తెలియాలంటే సీజన్ స్టార్ట్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్